Hello guys, welcome or welcome back to my channel. This is Shweta Ravindra. Hope you all are doing great. నేను ఎస్టర్డే వ్లాగ్ వేయలేదు ఎందుకంటే ఐ వాజ్ నాట్ వెల్. ఇప్పుడు కూడా వినొచ్చు, నా వాయిస్ ఆల్రెడీ పోయింది. ఇట్స్ లైక్ నేను ముక్కుతో మాట్లాడుతున్నట్టు ఉంది. సో దిస్ ఈజ్ ఆఫ్టర్ మై మావయ్య బర్త్డే. మేము ఇంకా అవుటింగ్కి వెళ్ళాము. అక్కడ సైట్ వ్యూస్ అన్నీ చూడడానికి, సైట్ సీయింగ్ అంతా చూడడానికి వెళ్ళాము. సో అక్కడ పెద్దగా సైట్ సీయింగ్ అంటే ఇలాగే చెట్లు గట్లు ఇవే ఉంటాయి. నేచర్ని ఎంజాయ్ చేయాలంతే. ఇలా కెమెరాలో తీసి పెట్టినా పెద్దగా మీకు అంత ఫీల్ అవ్వదు. క్లౌడ్స్ అన్నీ ఇలా కిందికి వచ్చేసి హిల్ స్టేషన్లో హెయిర్ పిన్ రోడ్స్ అన్నీ ఉంటాయి. సో అవి ఫీల్ అయితేనే బాగుంటుంది. నేను ఎంత చెప్పినా మీకు వీడియోలో అంత పెద్ద ఫీల్ ఏం అవ్వరు మీరు. సో ఇలా క్లౌడ్స్ అన్నీ కిందికి వచ్చేసి ఉంటాయి. చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ మాత్రం. ఈ టైంలో చాలా బాగుంటుందంట. చాలా సన్నీగా, సమ్మర్ కదా ఇప్పుడు సన్నీగా ఉంటుంది యూజువలీ. కానీ ఇప్పుడు వెదర్ చేంజ్ వల్ల ఇలా ఫుల్ మాన్సూన్ ఎఫెక్ట్ వస్తుంది మీకు. మొత్తం గట్లన్నీ ఇలా గ్రీన్ గ్రీన్గానే కనిపిస్తాయి. ఫుల్ ఎక్కడ చూసినా మీకు ఇండ్లు కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఇదైతే చెప్పాలి వన్ పాయింట్ వ్యూ అని. చాలా బాగుంటుంది. ఇది డాల్ఫిన్ నోజ్ పాయింట్ అంటారు దాన్ని. మరి అది ఎందుకంటారో నాకు తెలీదు. నేను అక్కడ జనాలకు కూడా అడగలేదు, ఎందుకంటే అప్పటికే టైర్డ్ అయిపోయాము. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలిసింటే నాకు కమెంట్స్ బాక్స్లో చెప్పండి దాన్ని డాల్ఫిన్ నోజ్ ఎందుకంటారని. సో ఇలా వెళ్ళేటప్పుడు సైడ్కి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకేం చెప్పలేను నేను దీని గురించి. మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఊటీలో చాలా ప్లేసెస్ ఉన్నాయంట. మేము అవన్నీ ఏం చూడలేదు బికాజ్ ఆఫ్ మా పిల్లలు. వాళ్ళ టైం అడ్జస్ట్ అయిపోయి వాళ్ళు పడుకున్నప్పుడు లేచినప్పుడు వెళ్తేనే మాకు చాలా కష్టమైపోయింది. ఎస్పెషల్లీ నాకు, బికాజ్ వార్తక్షకర్కి ఎవరి దగ్గరికి వెళ్ళాడు, యూజువల్లీ నా దగ్గరే ఉంటాడు. సో 10 hours 12 hours ఇలా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు నేనే పట్టుకొని ఉండాలి, నా మీదే ఉంటాడు కదా, చాలా అయిపోయింది. సో పిల్లలు లేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు ట్రిప్ని. సో అక్కడ ఏ గైడ్ ఉన్నా మీకు స్పాట్స్ చెప్పేది కాఫీ ప్లాంటేషన్, టీ ప్లాంటేషన్స్కి వెళ్ళండి. అలా ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎలా లీవ్స్ని డ్రై చేస్తారు అదే చెప్తారు. అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ, కాఫీ ఫ్యాక్టరీ ఉంటాయి. ఇలా గుర్రం పైన ఎక్కేది కూడా కొన్ని విజిట్స్ హిల్స్లో ఉంటాయి. మీకు కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలంటే వెళ్ళొచ్చు. వ్యూస్ మాత్రం బాగుంటాయి. కానీ నాకు ఈ కాఫీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ అవేం పెద్దగా నచ్చలేదు. ప్రతిసారి నేను లాస్ట్ టైం కేరళ వెళ్ళినప్పుడు కూడా సేమ్ ప్రొసీజర్, సేమ్ ప్రాసెస్ చూపించారు. ఇప్పుడు కూడా అదే చూపించారు. సో నేను వెళ్ళొద్దే అనుకున్నాను. కాకపోతే మా అత్తమ్మ వాళ్ళు ఎవరు చూడలేదంట వాళ్ళు. సో వాళ్ళ కోసం వెళ్ళినట్టు అయిపోయింది. చాలా బోర్ కొట్టింది నాకు లోపలికి వెళ్ళిన తర్వాత. అండ్ ఆ స్మెల్ కూడా నాకు అంతగా నచ్చదు. అక్కడ నీలగిరి ఆయిల్ ఎలా తీయాలో కూడా చూపించారు. మీకు ఈ వీడియోలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ చూస్తున్నారా, అక్కడ గట్టు ఉంది కదా, అది ట్రైబల్ ఉంటారు అక్కడ జనాలు. మీరు ఎక్కడ ఇన్ కేస్ ఎవరైనా వెళ్తే వాళ్ళు చంపేస్తారు అని చెప్తున్నారు. 300 పాపులేషన్ ఉందంట వాళ్ళది. గవర్నమెంట్ అలో చేయదు మీకు అక్కడ వెళ్ళడానికి కూడా. అండ్ ఇన్ కేస్ మీరు బై ఛాన్స్ వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు చంపేస్తారని చెప్తున్నారు. ఆ గట్టు వెనుక ఉన్నారంట ట్రైబల్. ఏదో 3 డిఫరెంట్ ట్రైబల్ పేరు చెప్పారు, నాకు అంత గుర్తులేదు. సో ఓన్లీ పీపుల్, అథారిటీస్ మాత్రమే వెళ్ళి వచ్చేస్తారు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ కాఫీ ప్లాంటేషన్స్ ఇవన్నీ చూసారు కదా, వాళ్ళ ఓన్ బ్రాండింగ్ ఉంది. వాళ్ళన్నీ ఇండస్ట్రీలో ప్యాకేజింగ్ అవన్నీ చేస్తారు. వాళ్ళదొక స్టోర్ కూడా ఉంది. మేము ఏదైనా కావాలంటే అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇది ఫ్యాక్టరీలో ఎలా చేస్తారో చూపిస్తారు. ఇది చూస్తున్నారు కదా, ఇది వాళ్ళ స్టోర్. సో ఇక్కడ అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి వాళ్ళవి, ఓన్ బ్రాండింగ్. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. పెస్టిసైడ్స్ అవన్నీ ఫ్రీ ఉంటాయి. పెస్టిసైడ్ ఫ్రీ, బాగుంటుంది అని చెప్తారు. చూద్దాం. మేమైతే ఏం కొనలేదు. నేను మ్యాంగో చాక్లెట్ ఒకటి కొన్నాను, మ్యాంగో ఫ్లేవర్. ఇక్కడ చాక్లెట్స్ కూడా దొరుకుతాయి, చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉందంటారు. కానీ ఎలా చేస్తారో చూపించరు, జస్ట్ చాక్లెట్స్ చేసి పెట్టేస్తారు. నాకు మ్యాంగో నచ్చింది, సో మ్యాంగో తీసుకొచ్చాము. చూసారా, క్యాప్ వేసుకున్నాడు. వాడికి క్యాప్ చాలా నచ్చింది. నేనే తీసుకొచ్చాను దాన్ని. డాగీ హ్యాట్లా ఉంటుంది అని. సో అక్కడ ఒక డాగీ ఉంది, గోల్డెన్ కాదు, జర్మన్ షెపర్డ్. సో దాన్ని చూపిస్తున్నాను. అది చాలా అగ్రెసివ్గా ఉంది అనుకుంటా. అందరినీ వచ్చిపోయే వాళ్ళ మీద అరుస్తూనే ఉంది. సో ఇక్కడ టీ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. जब ये बेल्ट गर्म होगा, ये पाउडर को इसमें डालेंगे। रोस्टिंग शुरू होगा, 30 मिनट तक रोस्ट होगा ये पाउडर।
और उसके बाद डिफरेंस देख लो, ऐसे रहेगा ऐसे पूरा ड्राई हो गया और कलर भी बदल गया पूरा, ठीक है। ये वाइट टिक्का बट ये व्हाइट और एक ग्रीन ग्रीन टिक्का ऐसे छोटा होगा बट, और और व्हाइट ये दोनों मशीन में नहीं बनता, हैंडमेड होता है। महागस्ते बनते मतलब पहला ये लीफ को स्टीम में रखेंगे, स्टीमिंग करने के बाद ऊपर देखा ना विदरिंग ड्राइंग का, वो ऐसे ये ड्राई करके हाथ से रोल करेंगे, हैंड रोल्ड ऑर्गेनिक ग्रीन टी बोलते हैं इसे। हैंड रोल करने के बाद ये ओवन में रख के बेक करेंगे। आफ्टर बेकिंग आपको ऐसा प्रोडक्ट मिलेगा। ये पूरा एक एक पत्ता है, देख लो, फुल लीव्स। एक छोटे छोटे चकले ना ये फुल लीव्स है ना, 3 बार यूज कर सकते हैं सेम लीव्स। 3 बार यूज करते हैं। 1 कप पानी उबाल सेशन में वेपर बदलेगा लिक्विड में। अब ये लिक्विड में हमको तेल और पानी एक साथ में मिलता है, ओके, ऐसे दिखेगा। देखो ऊपर का लेयर में तेल और नीचे पानी, ते खाली पानी है। बाद में मैनुअली ऊपर से लेना पड़ता है सर, और डस्ट है तो फिल्टर कर लेंगे।